పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల, నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అడుగుగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకుని పోయాను. అతడు లేచి అరంనహరాయములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుడి మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందునెను. అతడు మాట్లాడట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుషుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు 1/2 తులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి, నీవెవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొరొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబాను అను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపట్నున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులకున్న కడియములను చూచి, ఆ మనుష్యుడు ఇలాగు నీతో మాట్లాడినని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలవనేలా? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించదనను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలు గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికి అతనితో కూడా ఉన్నవారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించను. కానీ అతడు
నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాబాను చెప్పుమనెను. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించున్నానో ఆ కనానీయుల పిల్లల్లో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణము చేయించను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయును గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చదవు. నీవు నా వంశస్థుల ఎదుకు వెళితివా? ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బావి వద్దకు వచ్చి అబ్రహామును, నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసినడలా నేను ఈ నీళ్ల బావి వద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయేదనని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్యి ఉండునుగాక అని మనవి చేసుకొంటిని. నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రెబెకా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకుని వచ్చను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగుగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని చెప్పాను కనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరును కనిన కుమారుడు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాకు స్తోత్రం చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదనగా లాబానును బెతుయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కాని ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానునికి కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు, నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునన్రి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బేర్ లోహై రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలంన ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుస్తున్న ఆ మనుషుడు ఎవరని దాసున్నాడు. ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను.
అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.